So who are all have attended last class session? Last class లో ఎవరెవరు అటెండ్ అయ్యారు? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్. స్వాతి, ఎస్. జగదీష్, మీరు కూడా అటెండ్ అయ్యారు కదా? అటెండ్ అయ్యాను శ్రీ. ఓకే. ఏం Yes, టాపిక్స్? madam. ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇవ్వరా? లైక్ వాట్ యు అండర్స్టూడ్ ఆర్ లైక్ వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్? బేసిక్ టాపిక్స్ కవర్ అయ్యాయి శ్రీ. అంటే టైప్ ఆఫ్ హ్యాకింగ్స్ అని, గ్రే హ్యాట్, వైట్ హ్యాట్. సో బేసిక్గా లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనము ఇప్పటి వరకు లాస్ట్ 3 క్లాసెస్లో వి కంప్లీటెడ్ ఆర్ డెమోస్. అండ్ డెమోలో మనము కరికులం గురించి, రెజ్యూమే గురించి అండ్ అలాగే బేసిక్స్ అవి మళ్ళీ కవర్ అవుతాయి. బేసిక్స్ కూడా డిస్కస్ చేసామన్నమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ ఇవాళ నుండి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో బిఫోర్ వీ understand the or before we get into the topics directly, like I want to give an overview about like the terms. అంటే మనం ఏవైతే టర్మ్స్ కామన్ గా ఇక్కడ యూజ్ చేస్తామో, లేకపోతే మనం కామన్ గా ఈ సైబర్ సెక్యూరిటీ డొమైన్ లో వర్క్ చేసే వాళ్ళు మోస్ట్ కామన్ గా యూజ్ చేసే టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ లైక్ విల్ స్టార్ట్ విత్ అవర్ రెగ్యులర్ క్లాసెస్. సో ఆ టర్మ్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి రిస్క్. సో రిస్క్ ఆర్ వనరబిలిటీ ఆర్ థ్రెట్, దేర్ ఆర్ 3 టర్మ్స్. సో ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని కామన్గా అడిగే క్వశ్చన్స్లో వాట్ డూ యూ అండర్స్టాండ్ బై రిస్క్, వనరబిలిటీ అండ్ థ్రెట్, లేకపోతే డిఫరెన్స్ బిట్వీన్ రిస్క్, వనరబిలిటీ అండ్ థ్రెట్కి డిఫరెన్స్ ఏంటి అని కూడా అడుగుతారనమాట. 1 సెకండ్. సో బేసిక్గా రిస్క్ వచ్చేసి ఫస్ట్ వనరబిలిటీ గురించి చెప్తాను. సో వనరబిలిటీ ఏంటి అంటే, వనరబిలిటీ ఈజ్ లైక్ లూప్ హోల్ విత్ ఇన్ ద సిస్టమ్. ఒక సిస్టంలో ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉంది. మీ ల్యాప్టాప్లో మీకు లైక్ మీకు తెలియకుండా ఒక లూప్ హోల్ ఉంది, ఒక పోర్ట్ ఉంది, అది సరిగ్గా కమ్యూనికేట్ అవ్వట్లేదు. లేకపోతే ఒక అప్లికేషన్ ఉంది, అది మీకు తెలియకుండా మీ డేటా అంతా కూడా మానిటర్ చేసుకుంటుంది. లేకపోతే సమ్ ఆర్ ది అదర్ థింగ్ లైక్ ఇలాంటి యాక్టివిటీస్, లేకపోతే అంటే మీకు తెలియకుండా మీ సిస్టంలో ఒక వీక్నెస్ ఉంటే దాన్ని మనం వనరబిలిటీ అని అంటాం. వనరబిలిటీ ఆర్ వీక్నెస్ ఇన్ అ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి థ్రెట్ అంటే ఏంటి అంటే, ఆ వనరబిలిటీ లేకపోతే ఆ వీక్నెస్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోజ్ అయింది. యాజ్ అన్ ఇప్పుడు మీ సిస్టమ్ ఉంది, మీ సిస్టంలో ఒక వీక్నెస్ ఉంది అని నాకు తెలిసింది, అది ఎక్స్పోజ్ అయిపోయింది. అంటే నాకు ఆ వీక్నెస్ ఉంది అని తెలిసింది, కానీ నేను ఐఎమ్ నాట్ ఎక్స్ప్లాయిటింగ్ ఇట్. లేకపోతే నేను ఆ పర్టికులర్ వనరబిలిటీ ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని బ్యాడ్ యాక్టివిటీ ఇంకా చేయట్లేదు, లేకపోతే మీకు హామ్ ఏం చేయట్లేదు. ఆ ఫేజ్లో మనం దాన్ని థ్రెట్ అని అంటాం. అంటే ఎక్స్పోజ్ అయిపోయిన ఫేజ్లో మనం దాన్ని థ్రెట్ అని అంటాం. ఆన్ కాంట్రరీ, ఇప్పుడు మనం రిస్క్ గురించి డిస్కస్ చేస్తే, ఓకే వనరబిలిటీ ఉంది అని ఎక్స్పోజ్ అయిపోయింది, అది అందరికీ తెలిసిపోయింది, అండ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లాయిట్ ఇట్. ఆ పర్టికులర్ వనరబిలిటీ ఏదైతే ఉంటుందో, లేకపోతే ఆ పర్టికులర్ లూప్ హోల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని మీకు హార్మ్ చేయాలి అనుకునే ఫేజ్లో ఉంటే దాన్ని రిస్క్ అని అంటాం. సో దిస్ ఇస్ ద 3 డెఫినేషన్స్ ఆర్ లైక్ దిస్ ఇస్ ద 3 వేరియేషన్స్ వేర్ లైక్ ఒక అటాకర్ లేకపోతే ఒక లూప్ హోల్, ఒక డ్రాబ్యాక్ మన సిస్టంలో ఉంటే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ఫేజ్, ఎక్స్పోజ్ అయిన ఫేజ్ అండ్ లూప్ హోల్ ఉన్న ఫేజ్, ఈ 3 ఫేజెస్ని వనరబిలిటీ అంటాం అన్నమాట. వనరబిలిటీ, థ్రెట్ అండ్ రిస్క్ అని అంటాం. లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, మన సిస్టమ్, మన హౌస్కి ఏదైనా ఒక విండో ఓపెన్ ఉంది అంటే అది మనకి మాత్రమే తెలిసినప్పుడు దాన్ని వనరబిలిటీ అంటాం. మనకి కాకుండా బయట వాళ్ళకి కూడా ఒక సిస్టమ్ ఉంది, ఒక హౌస్ ఉంది, ఆ హౌస్కి ఓపెన్ విండో ఉందని బయట వాళ్ళకి కూడా తెలిస్తే దాన్ని థ్రెట్ అని అంటాం. ఆ బయట వాళ్ళు ఆ ఓపెన్ విండోని యూజ్ చేసుకుని మన సిస్టమ్ మన ఇంట్లోపలికి రావడానికి ట్రై చేస్తే దాన్ని రిస్క్ అని అంటాం అనమాట. సో దిస్ ఇస్ లైక్ బేసిక్ కామన్ డెఫినేషన్ ఆఫ్ వనరబిలిటీ, థ్రెట్ అండ్ రిస్క్. సో నెక్స్ట్ వచ్చేసి వీటి గురించి కూడా ఇంకా డీటెయిల్స్ మనం ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఐడిఎస్ అండ్ ఐపీఎస్. సో ఐపీఎస్ ఏంటి అంటే, ఐడిఎస్ అంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్, ఐపీఎస్ అంటే ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్. ప్రతి ఆర్గనైజేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఒక సెక్యూరిటీ పోస్చర్ అనేది మనము టు గ్రేటర్ ఎక్స్టెంట్ ఇంప్రూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కటే ఒక సెక్యూరిటీ మానిటరింగ్ పోస్చర్ని లేకపోతే ఒక్కటే ఒక టూల్ని మీద మనం డిపెండ్ అయి ఉండం అనమాట. ఇట్ విల్ బి మల్టిపుల్ టూల్స్ దట్ వీఆర్ డిపెండెంట్ ఆన్. సో ఐడిఎస్ ఐపీఎస్ వచ్చేసి మీకు
one among multiple features, security tools or security monitoring tools that we have. సో ఐడిఎస్ అంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్, ఐపీఎస్ అంటే ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్. సో ఐడిఎస్ ఏంటి అంటే ఇప్పుడు మీకు రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ సే మీది 9 to 6 లాగిన్ ఉంది. సో మీరు 9కి లాగిన్ చేయడం, 6కి లాగౌట్ చేయడం అనేది రెగ్యులర్ ప్యాటర్న్. లేకపోతే మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అనేది రెగ్యులర్ ప్యాటర్న్. మీకు లాస్ట్ టైంకి ఏదైనా యాక్సెస్ చేయడం, దాన్ని సైన్ అవుట్ చేయడం అనేది రెగ్యులర్ ప్యాటర్న్. సో ఇలా రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా అన్యూజువల్ ప్యాటర్న్స్లో లేకపోతే అన్యూజువల్ యాక్టివిటీ ఏదైనా జరిగితే దాన్ని ఎనామలీ అని అంటాం. అంటే నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం, బేసిక్ ఎగ్జాంపుల్ కోసం ఒక లాగిన్ లాగౌట్ టైం చెప్పాను. అలా మనం యూజ్ చేసే ఐపీ అడ్రసెస్, కనెక్ట్ అయ్యే ఐపీ అడ్రసెస్ అవ్వచ్చు, లేకపోతే యూజ్ చేసే పోర్ట్ నెంబర్స్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక సిస్టంలో లాగిన్ అయ్యే యూజర్స్ అవ్వచ్చు, లేకపోతే లొకేషన్స్ అవ్వచ్చు. సో ఏదైనా కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ నుండి డీవియేట్ అయ్యి అన్యూజువల్ ప్రాక్టీస్ ఏమన్నా జరిగితే దాన్ని మనము ఎనామలీ అని అంటాం. సో అండ్ ఇంకొకటి సిగ్నేచర్ ప్యాటర్న్స్. అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ బ్రీచ్ అయింది. ఆ సిస్టమ్ బ్రీచ్ అవ్వడానికి ఒక ఐపీ అడ్రస్తోని అటాకర్ అనేవాడు కనెక్ట్ అవుతాడు ఫస్ట్. అండ్ ఒక సర్టన్ కమాండ్స్ అనేవి ఆ సిస్టంలో, బ్రీచ్ అయిన సిస్టంలో రన్ చేస్తాడు. ప్రాసెసెస్ అనేవి చేంజ్ చేస్తాడు, ఫైల్స్ అనేవి యూజ్ చేస్తాడు. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్తోని ఒక సిస్టమ్ కంప్లీట్గా బ్రీచ్ అవ్వాలంటే ఇట్ కెన్ నాట్ బి డన్ ఇన్ అ సెకండ్స్ ఆర్ ఇట్ కెన్ నాట్ బి డన్ ఇన్ అ మినిట్స్. దే విల్ బీ ఆర్ సింగిల్ ఐపీ అడ్రస్తోనో లేకపోతే సింగిల్ ఫైల్తోనో ఆ బ్రీచ్ అనేది జరగదనమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ స్పెసిఫిక్ సినారియోలో ఏంటంటే మనకి ఈ అటాకర్ అనే అతను ఏం చేస్తాడు అంటే ఇవేవైతే ఈ రూల్స్ లేకపోతే ఈ పర్టికులర్ ఐపీ అడ్రసెస్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, ఏదైతే బ్యాక్ ఎండ్ ప్రాసెస్, ఫిషింగ్ ఈమెయిల్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవి ఏవైతే ఎగ్జిక్యూట్ చేస్తాడో అప్పుడు మనము మన డేటా బేసెస్లో, అంటే ఒక సిస్టమ్ బ్రీచ్ అయింది. సో మనం ఏం చేస్తాం, ఓకే ఈ సిస్టమ్కి రెస్పాన్సిబుల్ అయిన ఫ్యాక్టర్స్ ఇవి, ఈ సిస్టమ్కి రెస్పాన్సిబుల్ అయిన ఐపీ అడ్రస్ ఇది, ఈ బ్రీచ్కి రెస్పాన్సిబుల్ అయిన యూఆర్ఎల్ ఇది, లేకపోతే ఈ బ్రీచ్ చేయడానికి కోసం యూజ్ చేసిన ఫైల్ ఇది అని మనం మన డేటా బేసెస్లో సేవ్ చేసుకుంటాం. అలా ఒక కంపెనీ డేటాబేస్, ఇంకొక కంపెనీ డేటాబేస్, ఇంకా అలా మల్టిపుల్ కంపెనీస్ అన్ని కలిపి ఆ డేటాబేసెస్ అనేవి షేర్ చేసుకుంటాయి అనమాట. ఇప్పుడు నా సిస్టంలో ఒక నెట్వర్క్ లేకపోతే ఒక ఎండ్ పాయింట్ అనేది బ్రీచ్ అయింది. దానికి రిలేటెడ్ ఐఓసీస్ ఏంటి? ఐఓసీస్ అంటే ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజ్. దీని గురించి కూడా మళ్ళీ మనం చూస్తాం. సో అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ సిస్టమ్స్, మల్టిపుల్ ఏమంటారు ఎన్వైర్న్మెంట్స్లో జరిగిన బ్రీచెస్ అన్నిటికీ సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేసి ఆ ప్యాటర్న్స్, అంటే ఇప్పుడు అటాకర్ ఫస్ట్ ఫిషింగ్ ఈమెయిల్ పంపించాడు, తర్వాత ఫిషింగ్ ఈమెయిల్లో యూజర్ తెలియక ఒక లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి క్రెడెన్షియల్స్ ఇచ్చాడు, ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి యూజర్ లాగిన్ చేశాడు, యూజర్ లాగిన్ చేసిన తర్వాత అతని క్రెడెన్షియల్స్ చేంజ్ చేశాడు. సో ఇవి ఏవైతే సిగ్నేచర్ ప్యాటర్న్స్ అంటే వన్ బై వన్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టెప్స్ని సిగ్నేచరల్ ప్యాటర్న్స్ కింద డిటెక్ట్ చేసి అవి థ్రెట్ ఇంటెలిజెన్స్ డాష్ బోర్డ్స్లో లేకపోతే థ్రెట్ ఇంటెల్ డేటాబేస్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న వాటిని సిగ్నేచరల్ బిహేవియరల్స్ అని అంటారు, లేకపోతే సిగ్నేచరల్ ప్యాటర్న్స్ అని అంటాం అనమాట. సో ఈ ఐడిఎస్ ఐపీఎస్ ఏం చేస్తుందంటే ఎనామలీ బేస్డ్, సిగ్నేచరల్ బేస్డ్, అంటే ప్రీడిఫైన్డ్ ఐఓసీస్, ప్రీడిఫైన్డ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ని చెక్ చేయడము, లేకపోతే ఆల్రెడీ స్కెడ్యూల్డ్ టాస్క్కి డిఫరెంట్గా ఏమైనా జరుగుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్కి ఏమైనా జరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమైనా అన్యూజువల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా అన్నది చెక్ చేసుకుంటూ వాటి గురించి డిటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏదైనా అబ్నార్మల్ బిహేవియర్ జరిగినా లేకపోతే ఏదైనా సిగ్నేచరల్ ప్యాటర్న్ డిటెక్ట్ అయినా కానీ మనకి హెడ్సప్ ఇస్తుంది. సో ఈ ఐడియాస్ ఏం చేస్తుంది అంటే సో అండ్ సో సిస్టమ్, ఇప్పుడు నా సిస్టమ్ ఉంది, సో అండ్ సో నా సిస్టమ్కి ఒక ఐడి ఉంటుంది, యూనిక్ ఐడి. సో ఆ యూనిక్ ఐడిని ఎవరైతే మానిటర్ చేస్తారో, ఎవరైతే అలర్ట్స్ చూస్తూ ఉంటారో వాళ్ళకి పంపిస్తుంది అనమాట. సో అండ్ సో సిస్టమ్ దగ్గర ఇలా సైన్ ఇన్ ఫెయిల్యూర్స్ కనిపించాయి, సో అండ్ సో సిస్టమ్ దగ్గర ఇట్లా ఒక మలిషియస్ ఐపీ నుండి ట్రాఫిక్ చూస్తున్నాం, సో అండ్ సో సిస్టమ్ దగ్గర మలిషియస్ పోర్ట్స్ రన్ అవుతున్నాయని మనకి ఒక అలర్ట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఎవరైతే రెస్పాన్సిబుల్ చూడడానికి వాళ్ళు నిజంగానే అది బ్రీచ్కి రిలేటెడా లేకపోతే జస్ట్ ఎన్ నార్మల్ యాక్టివిటీ, అంటే ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీ అయినా మనం అనలైజ్ చేసుకుని ట్రూ పాజిటివ్ అయితే, అంటే నిజంగానే బ్రీచ్ జరిగే ఛాన్సెస్ ఉంటే దాన్ని ట్రూ పాజిటివ్ కింద ఇన్వెస్టిగేట్ చేస్తాం. బ్రీచ్ కాదు జస్ట్ ఫాల్స్ అలామ్ అంటే ఫాల్స్ పాజిటివ్ కింద క్లోజ్ చేసేస్తాం అనమాట. సో దిస్ ఇస్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ కామన్ ప్రాక్టీస్, మనం కామన్గా చేసే ప్రాక్టీస్ ఇది. సో
ఇలా ఐడిఎస్ ఏం చేస్తుందంటే మనకి జస్ట్ హెడ్సప్ మాత్రమే ఇస్తుంది. కానీ ఆ యాక్టివిటీని హాల్ట్ చేయదు. ఆ యాక్టివిటీని స్టాప్ చేయదు. ఇప్పుడు ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఒక సైన్ ఇన్ అనేది మలీషియస్ సైన్ ఇన్ అనేది ఐడిఎస్ డిటెక్ట్ చేసింది. సో అది మలీషియస్ ఐపీ నుండి వస్తుంది కదా! ఈ సైన్ ఇన్ మనం అలౌ చేయొద్దు అని అనుకోదనమాట. ఇట్ విల్ స్టిల్ అలౌ అస్ బట్ లైక్ ఇట్ విల్ గివ్స్ అస్ అ హెడ్సప్. ఒక అలర్ట్ జనరేట్ చేస్తుంది. ఆన్ కాంట్రరీ ఐపీఎస్ ఏం చేస్తుందంటే అది డిటెక్ట్ చేసి అలాగే అలర్ట్ జనరేట్ చేసి అలాగే ప్రివెంట్ చేస్తుంది. సో ఈ అలర్ట్ ఏదైతే ఉంటుందో ఆ అలర్ట్ మనం చూసి అది ట్రూ పాజిటివా ఫాల్స్ పాజిటివ్ అంటే నిజంగానే థ్రెట్టా లేకపోతే థ్రెట్ఫుల్ యాక్టివిటీ కాదా ఫాల్స్ అలామా అని అన్నది చెక్ చేసుకుని మనం దానికి తగ్గట్టు నెసెసరీ యాక్షన్ తీసుకునే వరకు అంటే ఆ అలౌ చేయడమా డినై చేయడమా అనేది చేయడమా అని డిసైడ్ అయ్యే వరకు కూడా అది డినైడ్ స్టేట్లోనే ఉంటుంది. అంటే ఆ యాక్టివిటీ అనేది జరగదు. ఇప్పుడు ఒక మలీషియస్ ఐపీ నుండి లాగిన్ చూసాం. ఐడిఎస్ ఏం చేస్తుందంటే మనకి మలీషియస్ ఐపీ నుండి లాగిన్ అయింది అని హెడ్సప్ ఇస్తుంది. కానీ ఆ లాగిన్ అనేది హాల్ట్ చేయదు. ఐపీఎస్ ఏం చేస్తుందంటే మనకి హెడ్సప్ ఇచ్చి అలాగే హాల్ట్ చేస్తుందనమాట. మనం వెళ్లి లేదు ఇది మలీషియస్ యాక్టివిటీ కాదు. వీళ్ళు మన సిస్టమ్‌లోకి రావచ్చు. లేకపోతే ఈ యాక్టివిటీ మన ఎన్వైర్న్‌మెంట్‌కి ఫాల్స్ కా ఐ మీన్ థ్రెట్‌ఫుల్ కాదు. వి కెన్ స్టిల్ అలౌ ఇట్ అనుకుంటేనే అప్పుడు అలౌ చేస్తుంది. లేకపోతే అప్పటి వరకు కూడా ఆ యాక్టివిటీ అనేది బ్లాక్ స్టేట్‌లోనే ఉంటుందనమాట. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఐపీఎస్ అండ్ ఐడీఎస్. సో ఐడీఎస్ డిటెక్ట్స్ and IPS detects as well as responds or like block the action until and, unless we don't take further action. నెక్స్ట్ ఎన్క్రిప్షన్. సో ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అంటే రీడబుల్ సింపుల్ లేమన్స్ లాంగ్వేజ్‌లో చెప్తున్నాను. రీడబుల్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని అన్‌రీడబుల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్‌ని ఎన్క్రిప్షన్ అని అంటామనమాట. సో ఎన్క్రిప్షన్ ఇస్ అ ప్రాసెస్ వేరిన్ లైక్ రీడబుల్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని అన్‌రీడబుల్ ఫార్మాట్‌లోకి వి ఆర్ కన్వర్టింగ్ ఇట్. ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాము అంటే వర్స్ట్ కేస్ సినారియోలో ఇంట్రూడర్‌కి ఇప్పుడు ఆహ్, మీరు ఒకళ్ళ దగ్గర నుండి డేటా అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. లేకపోతే ఒకళ్ళ దగ్గర నుండి డేటా అనేది సెక్యూర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో, సెక్యూర్ చేసుకునే ప్రాసెస్‌లో సమ్ ఆర్ ది అదర్ వే ఒకవేళ పీస్ ఆఫ్ డేటా వాళ్ళకి తెలిసిపోతే అని డౌట్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళకి అర్థం కాని లాంగ్వేజ్‌లో అంటే ఒకవేళ నిజంగానే వాళ్ళు యాక్సెస్ చేయగలిగినా గానీ, వాళ్ళది చదవలేని పాస్‌వర్డ్ లేకపోతే మీకు మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్‌లో దాన్ని పెట్టుకుంటారనమాట. సో, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీని అంటే ఇలా రీడబుల్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని అన్‌రీడబుల్ ఫార్మాట్‌లోకి ఎందుకు? అవతల పర్సన్‌కి వర్స్ట్ కేస్ సినారియోలో మన డేటా అనేది వాళ్ళ చేతికి వెళ్ళిపోయినా, అందులో ఏముంది? ఆ కంటెంట్ ఏంటి అని తెలియకుండా ఉండడం కోసం ఈ ఎన్క్రిప్షన్ అనేది చేస్తామనమాట. సో, ఇట్ అల్టిమేట్‌లీ ప్రొటెక్ట్స్ కాన్ఫిడెన్షియాలిటీ. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కాన్ఫిడెన్షియాలిటీ వాట్ డు యూ మీన్ బై కాన్ఫిడెన్షియాలిటీ ఎనీవన్? కాన్ఫిడెన్షియాలిటీ ఆహ్, ఎప్పుడు లేకపోతే కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచ్ ఎప్పుడు జరిగింది అనుకుంటాము? ఫస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేశాము. యెస్, నో, మేబీ. నేను చెప్పే క్లాసెస్ మీరు రివైజ్ చేసుకోండి రెగ్యులర్‌గా. బికాజ్ లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు గివ్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి అండ్ ప్రిపేర్డ్‌గా ఉండడం కోసం మీకు కాన్ఫిడెన్స్ రావడం కోసం ఈ టాపిక్స్ అనేవి క్వైట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, కాన్ఫిడెన్స్ సారీ. Breach is sensitive information leak. ఆ! Confidentiality breach is sensitive కాన్ఫిడెన్షియాలిటీ information. అంటే యెస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ యాస్ ఇన్ డేటా ఏదైతే ఉంటుందో ఎవరి 2 పార్టీస్ మధ్యలో ఆహ్, మాత్రమే ఉండాల్సిన డేటా థర్డ్ పార్టీకి తెలిసిపోతే దాన్ని కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచ్ అని అంటామనమాట. సో, కాన్ఫిడెన్షియాలిటీ ఇస్ కాన్ఫిడెన్షియాలిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం యూజ్ చేసే స్టాండర్డ్ టెక్నిక్ ఏంటి అంటే ఎన్క్రిప్షన్. యామ్ ఐ క్లియర్? యెస్, నో, మేబీ. Yes. సో, ఎన్క్రిప్షన్ చేసినప్పుడు అంటే కన్వర్ట్ చేసిన డేటాని మళ్ళీ ఒరిజినల్ స్టేట్‌కి కూడా తీసుకొని రాగలుగుతామనమాట. ఆ ప్రాసెస్‌ని డీక్రిప్షన్ అని అంటాం. ఎన్క్రిప్షన్ ఈస్ కన్వర్టింగ్ డేటా ఆఫ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్ అండ్ decryption is basically converting this data, I mean, like which was converted, remitting that data into original format.
దాన్ని డీక్రిప్షన్ అని అంటాం అనమాట. సో ఎన్క్రిప్షన్ ఇస్ లైక్ కన్వర్షన్ ఆఫ్ రీడబుల్ డేటా ఇంటూ అన్రీడబుల్ ఫామ్, అండ్ డీక్రిప్షన్ ఇస్ కన్వర్షన్ ఆఫ్ అన్రీడబుల్ డేటా ఇంటూ రీడబుల్ ఫామ్. సో ఈ ఎన్క్రిప్షన్లో టూ టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉంటాయి మేజర్లీ: సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అండ్ ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. సో ఇన్ డీటెయిల్డ్గా ఇవాళ చెప్పను, ఎందుకంటే ఎన్క్రిప్షన్ గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే కీ అనేది, అంటే రీడబుల్ ఫార్మాట్లో ఉన్న డేటాని అన్రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసే ప్రాసెస్లో మనం ఒక క్రిప్టోగ్రఫిక్ కీ యూజ్ చేస్తాం. ఆ కీ ఏదైతే ఉంటుందో ఎన్క్రిప్ట్ చేయడానికి డీక్రిప్ట్ చేయడానికి సేమ్ కీ యూజ్ చేస్తే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని అంటాం. ఎన్క్రిప్ట్ చేయడానికి ఒక కీ, డీక్రిప్ట్ చేయడానికి ఇంకొక కీ యూజ్ చేస్తే దాన్ని ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని అంటాం. హ్యాషింగ్. హ్యాషింగ్ ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను, XYZ ఫైల్. ఆ ఫైల్లో ఒక డేటా ఉంది. సో ఆ డేటా నాకు తెలియకుండా ట్యాంపర్ అవ్వలేదు అని ఎష్యూర్డ్గా ఉండడం కోసం మనము ఇంప్లిమెంట్ చేసే టెక్నికే హ్యాషింగ్. సో హ్యాషింగ్లో ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్కి నేను హ్యాష్ వాల్యూ కన్వర్ట్ చేస్తాను. కన్వర్ట్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్ ఇలానే ఉన్నంత వరకు నేను ఇక్కడ యాక్సెస్ చేసినా, యూఎస్లో యాక్సెస్ చేసినా, యూకేలో యాక్సెస్ చేసినా, ఎక్కడ యాక్సెస్ చేసినా కానీ కంటెంట్ విల్ బి సేమ్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో అండ్ హ్యాష్ వాల్యూ కూడా సేమ్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు లెట్స్ సే ఈ బోనస్ ఒక్కటి నేను రిమూవ్ చేసేసాను, హ్యాష్ వాల్యూ మారిపోతుంది. అంటే ఏంటి, మనకి తెలియకుండా ఏదైనా అనాథరైజ్డ్ చేంజెస్ జరిగితే మనకి హ్యాష్ వాల్యూ కంపేర్ చేసుకొని చూస్తే మనకి అది తెలిసిపోతుంది అనమాట, నిజంగానే అనాథరైజ్డ్ చేంజెస్ జరిగాయా, లేకపోతే ఇట్ జస్ట్ ఆర్ హెలూసినేషన్, మనం అనుకుంటున్నామా అన్నది చెక్ చేసుకోవడం కోసం ఈ హ్యాషింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం అనమాట. సో హ్యాషింగ్ ఇస్ మేజర్లీ యూస్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ ఇంటిగ్రిటీ, వ్యాలిడిటీ. సో ఇంటిగ్రిటీని వ్యాలిడేట్ చేయడం కోసం మనం హ్యాషింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తామన్నమాట. అంటే డేటా ఎగ్జాక్ట్ మనం పంపించిన, ఇప్పుడు నేను ఒక మెయిల్ పంపించాను, ఆ మెయిల్ మధ్యలో ఎవరైనా హ్యాకర్ నా మెయిల్ ఐడిలో నుండి లాగిన్ అయ్యి సేమ్ మెయిల్ని ఎడిట్ చేసి, అంటే నేను పంపుదాం అనుకున్న మెయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేయడమో ఎడిట్ చేయడమో లాంటివి చేస్తే ఈ హ్యాష్ వాల్యూ అనేది చేంజ్ అయిపోద్ది. లేదు అలానే పంపిస్తే హ్యాష్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది అనమాట. అంటే ఒరిజినాలిటీ, అథాంటిసిటీ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం మనం ఈ హ్యాషింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎక్సెసెస్ అనేది ఒక వెబ్ అప్లికేషన్ అటాక్. సో ఇందులో ఏంటంటే మనకి స్క్రిప్ట్ లేకపోతే కోడ్ అప్లికేషన్ బ్యాక్ అండ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రన్ చేస్తాం. సో దీని వెబ్ అప్లికేషన్ రిలేటెడ్ అటాక్స్ కూడా మనం డీటెయిల్గా చూస్తాం. సో ఐఎమ్ నాట్ హైలైటింగ్ ఇట్ రైట్ నౌ. అండ్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, గ్రే హ్యాట్ హ్యాకర్స్, వైట్ హ్యాట్ హ్యాకర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఆర్ ఇల్లీగల్ హ్యాకర్స్, వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఆర్ లీగల్ హ్యాకర్స్, gray hat hackers are they sometimes behave as illegal and sometimes they can be legal as well. ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ అంటే ఏంటి అంటే, ఇది ఒక సాఫ్ట్వేర్ కావచ్చు లేకపోతే ఒక హార్డ్వేర్ డివైస్ కావచ్చు, మనకి కం నెట్వర్క్ యొక్క ఇనీషియల్ స్టేజ్లో, అంటే స్టార్టింగ్ ఫేజ్లో పెరిమీటర్, నెట్వర్క్ పెరిమీటర్ ఏదైతే ఉంటుందో, అంటే అవుట్ సైడ్ వరల్డ్కి, ఇంటర్నెట్కి, మన సిస్టమ్కి ఉండే వాల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇది ప్లేస్ చేస్తామన్నమాట. సో దాట్ ఇట్ మానిటర్స్ ఇన్కమింగ్ డేటా అండ్ అవుట్ గోయింగ్ డేటా. ఏ డేటా మన నెట్వర్క్లోకి వస్తుంది, ఏ డేటా మన నెట్వర్క్ వదిలేసి వెళ్ళిపోతుంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇది చూసుకుంటుంది అనమాట. సో వెబ్ అప్లికేషన్స్, ఐ మీన్ ఫైర్ వాల్ వచ్చేసి మనకి ప్రీ డిఫైన్డ్ రూల్స్ మీద వర్క్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు లెట్సే నాకు ఇప్పుడు కజకస్తాన్ నుండి నాకు డేటా వద్దు, ఆఫ్ఘనిస్తాన్ నుండి నాకు డేటా వద్దు, లేకపోతే నాకు ఎటువంటి టైప్ ఆఫ్ బిజినెస్ వద్దు. సో నేను ఏం చేస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఐపీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను నా ఫైర్ వాల్లో ఒక రూల్ రాసుకుంటాను, ఆ ఆఫ్ఘనిస్తాన్ ఐపీస్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయేలాగా. సో అలా బ్లాక్ అయిపోవడం వల్ల ఏం జరిగిద్ది అంటే, మనకి ఆటోమేటిక్గా, అంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏదైతే డేటా వస్తుందో అది గుడ్ డేటా అవ్వచ్చు, బ్యాడ్ డేటా అవ్వచ్చు, ఫైర్ వాల్ అనేది బై డిఫాల్ట్గా దాన్ని బ్లాక్ చేసేస్తుంది అనమాట. సో ఫైర్ వాల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఉంటాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. సో అప్లికేషన్ ఫైర్ వాల్స్ అని, నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్ అని, లేకపోతే ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్స్ అని, ఇలా డిఫరెంట్ ఫైర్ వాల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సో వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేస్తాము. అండ్ టీసీపీ యూడిపి అనేది కూడా మళ్ళీ డిస్కస్ చేస్తాం. టీసీపీ స్టాండ్స్ ఫర్ ట్రాన్సిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూడిపి స్టాండ్స్ ఫర్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో మీరు ఏదైనా ఒక కమ్యూనికేషన్, ఇప్పుడు నేనున్నాను మీతో పాటు కమ్యూనికేట్ అవుతున్నాను లేకపోతే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను, నా కమ్యూనికేషన్ అనేది రిలయబుల్ వేలో, అంటే నేను చెప్పేదంతా మీకు కంపల్సరీగా రీచ్ అవ్వాలి,
నేను మీకు ఒక మెయిల్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక డాక్యుమెంట్తో. ఆ డాక్యుమెంట్ మీకు రీచ్ అవ్వాలి కంపల్సరీగా, మొత్తం డాక్యుమెంట్ అంతా రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను టీసీపీ అనే ప్రోటోకాల్ యూజ్ చేస్తాను. దాన్నే ట్రాన్సిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని అంటాం. అండ్ యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. నా వర్క్ సెండ్ చేయడం, అది మీకు రీచ్ అయిందా లేదా అన్నది ఇట్ ఈస్ నాట్ మై బిజినెస్. అలాంటప్పుడు మనం యూజ్ చేసే ప్రోటోకాల్ యూడిపి ప్రోటోకాల్. సో టీసీపీ స్టాండ్స్ ఫర్ ట్రాన్సిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూడిపి స్టాండ్స్ ఫర్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఈ రెండు కూడా ఏంటంటే మనము సెండ్ చేసే డేటా ట్రాన్స్పోర్టేషన్ లేయర్లో, అంటే డేటా సెండింగ్ టైంలో యూజ్ అవుతుంది అనమాట, యూజ్ అవుతాయి. దాని గురించి కూడా మనం చాలా డీటెయిల్డ్గా చూస్తాం. దానిలో టీసీపీ యూడికి సంబంధించి చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూ పర్స్పెక్షన్లో. అండ్ సిమ్ సిమ్ అనే టూల్ తెలియని సెక్యూరిటీ డొమైన్లో వర్క్ చేసే ఇంజనీర్ ఉండడు. సో సిమ్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఈవెంట్ మేనేజ్మెంట్ టూల్. సో సిమ్ టూల్స్ టాప్ వెండర్స్ వచ్చేసి క్యూరేడార్ అని, స్ప్లంక్ అనేసి, అజ్యూర్ సెంటినల్ అనేసి, ఇలా డిఫరెంట్ వెండర్స్ మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో సిమ్ టూల్లో వచ్చేసి మీకు బేసిక్గా అదొక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ లాగా. అంటే ఇప్పుడు ఒక ఫైర్ వాల్ సెపరేట్గా ఉంటుంది. ఈడిఆర్ ఎండ్ పాయింట్, ఓన్లీ ఎండ్ పాయింట్స్, హోస్ట్ బేస్డ్ యాక్టివిటీస్ చెక్ చేయడం కోసం ఈడిఆర్స్ ఉంటాయి. యాంటీవైరస్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఐడిఎస్ ఐపీఎస్ సొల్యూషన్స్ ఉంటాయి. డిఫరెంట్ సొల్యూషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఏంటి, ఆ, ఆ, అవన్నీ డేటా అంతా కూడా ఏం జరుగుతుంది అని ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ లాగా ఇచ్చి దాని మీద మానిటర్ చేసుకుంటూ ఉండే టూలే సిమ్ టూల్. సో మనం దానికి ఇప్పుడు ఈ సిమ్ టూల్కి మనం ఫైర్ వాల్ లాక్స్, ఐడిఎస్ ఐపీఎస్ లాక్స్, ఈడిఆర్ లాక్స్, అన్ని వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ లాక్స్, ఇట్లా మనకు కావాల్సిన లాక్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసి పెట్టుకుంటే అన్నిటికీ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా సిమ్ మానిటర్ చేస్తుంది అనమాట. గో టు ఇట్స్ టాపిక్స్ వన్స్. ఇట్ మీ నో వన్స్ ఇట్ ఇస్ స్టార్ట్ అయిపోయినప్పుడు చెప్పండి. శ్రీ, స్క్రీన్ షేర్ చేశారా? మాకు కనిపించట్లేదు శ్రీ. సెకండ్. సారీ టు ఆస్క్. నో నో. స్టార్టింగ్ నుండి మాకు అంటే ఓన్లీ బ్లాంక్ స్క్రీన్ అయితే వస్తుంది నేను నాకు. డైలీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకవేళ మీకు స్క్రీన్ షేర్ కనిపించకపోతే ఆ, మీరు నాకు హైలైట్ చేయండి. షూర్ షూర్ శ్రీ. యాక్చువల్లీ నేను నాకే కనిపించట్లేదు అనుకున్నాను. ఓకే. క్లాస్ స్టార్టింగ్ నుంచి కనిపించలేదు మీకు. ఎవరు హైలైట్ చేయలేదు మరి? సారీ శ్రీ, నేను అంటే అడుగుతున్నాను నాకేమైనా ఇష్యూ ఉందా అని. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ శ్రీ. సో ఫాస్ట్గా స్క్రోల్ చేస్తాను, తొందరగా చూసుకోండి. నెక్స్ట్ టాపిక్స్కి వెళ్దాం. ఓకే శ్రీ.
నేను డాక్యుమెంట్ కూడా క్లాస్ అయిన తర్వాత గ్రూప్లో షేర్ చేస్తాను. ఒకసారి డాక్యుమెంట్ కూడా రిఫర్ చేసుకోండి. Unreadable format, symmetric encryption and asymmetric encryption. సో నెక్స్ట్ వచ్చేసి జీరో డే అటాక్ అన్నమాట. సో జీరో డే అటాక్ అంటే ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా వనరబిలిటీ. సో వనరబిలిటీ మన సిస్టంలో ఉంది అని మనకు తెలిస్తే మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటాం. ప్యాచింగో, దాన్ని అడ్రస్ చేయడమో, దానికి రిలేటెడ్ ఏమన్నా అటాక్స్ జరిగితే ఓకే ఈ వనరబిలిటీ అటాక్ జరుగుతుంది దాన్ని అడ్రస్ చేయాలి అనో మనకు తెలుస్తుంది. బట్ లైక్ అసలు అలాంటి వనరబిలిటీ మన సిస్టంలో ఉంది అని మనం రికగ్నైజ్ అవ్వక ముందే దాని మీద అటాక్ జరిగింది అంటే అంటే ఆ ఓపెన్ విండో గురించి నేను ఏదైతే చెప్పానో, ఆ ఓపెన్ విండో ఉంది అని మనకి తెలీదు. కానీ అది ఇంట్రూడర్ కి తెలిసి మన ఇంటి లోపలికి వచ్చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో మనము వాడు వచ్చేటప్పుడు మనం దాన్ని అడ్రస్ చేయడానికి కూడా ఇబ్బంది పడతాం. ఎందుకు వీ డోంట్ రియలైజ్ దట్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ అన్ ఓపెన్ విండో. సో అలాంటి కేసెస్ లో జీరో డే అటాక్స్ అని అంటాం అనమాట. అంటే మనకు కూడా తెలియని ఒక వనరబిలిటీ మన సిస్టంలోది ఎక్స్ప్లాయిట్ అయితే దాన్ని జీరో డే అటాక్ అని అంటాం. సో అలాంటి అటాక్స్ వెరీ డేంజరస్ అండ్ వీ డోంట్ నో వాట్ టు డూ ఆర్ హౌ టు ప్రొసీడ్ ఇన్ సచ్ సినారియోస్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ స్కానింగ్. సో నెట్వర్క్ స్కానింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ లైక్ నెట్వర్క్ స్కానింగ్ మనం చేస్తే అది టూ టైప్స్ ఉంటుంది, ఆథరైజ్డ్ నెట్వర్క్ స్కానింగ్, అన్ఆథరైజ్డ్ నెట్వర్క్ స్కానింగ్. సో మనం కూడా మన నెట్వర్క్ ని స్కాన్ చేసుకుంటాం. ఎందుకు ఏం ఐపీస్ కి కనెక్ట్ అవుతున్నాయి, ఐపీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా, ఐపీస్ కి పోర్ట్స్ కి కరెక్ట్ కోరిలేషన్ జరుగుతుందా లేదా, కనెక్ట్ అవ్వాల్సిన ఐపీసీ కనెక్ట్ అవ్వాల్సిన పోర్ట్స్ తోనే కనెక్ట్ అవుతుందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని అంటే నెట్వర్క్ లెవెల్లో కనెక్షన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం కోసం మనం ఇంటర్నల్ గా స్కాన్స్ చేసుకుంటాం. దాన్ని నెట్వర్క్ స్కానింగ్ అని అంటాం. అదే ఎక్స్టర్నల్ అంటే ఆథరైజ్డ్ పీపుల్ కాకుండా అన్ఆథరైజ్డ్ పీపుల్ కూడా నెట్వర్క్ స్కాన్ చేస్తారు. మన నెట్వర్క్ స్కాన్ చేస్తే ఇప్పుడు మనకి ఏవైతే డీటెయిల్స్ మనం ఇంటర్నల్ గా చేసుకుంటే కనిపిస్తాయో వాళ్ళకు కూడా అలా ఎక్స్టర్నల్ గా చేసుకుంటే కనిపిస్తాయి అన్నమాట. సో అలాంటి నెట్వర్క్ స్కానింగ్ ని అన్ఆథరైజ్డ్ నెట్వర్క్ స్కాన్స్ ఆర్ లైక్ మలీషియస్ నెట్వర్క్ స్కాన్స్ అని అంటాం. సో ఈ నెట్వర్క్ స్కాన్స్ చేయడం వల్ల నెట్వర్కింగ్ కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఎవరైతే చేస్తారో ఆ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా తెలిసిపోతాయి అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ లైక్ నెట్వర్క్ స్కాన్. నెక్స్ట్ హెచ్టిటిపి రెస్పాన్స్ కోడ్స్. మీరు ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే కొన్నిసార్లు మీరు ఓపెన్ చేయాలనుకున్న వెబ్సైట్ ఓపెన్ అవ్వదు. అప్పుడు మీకు 404 ఎర్రర్ అని, పేజ్ నాట్ ఫౌండ్ అని అలా ఎర్రర్స్ కనిపిస్తాయి. అంటే మనకి యాక్షన్ జరిగేదాన్ని బట్టి మనకి ఆ రెస్పాన్స్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే హెచ్టిటిపి రెస్పాన్స్ కోడ్స్లో 1xx ఉంటే ఇన్ఫర్మేషనల్ అంటే ఏంటి, అది ఓపెన్ అయిందా ఓపెన్ అవ్వలేదా అని మీకు జస్ట్ ఒక ఇన్ఫోలా వస్తుంది అనమాట. లేకపోతే ఆ పేజ్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం హోస్ట్ చేసిన పేజ్ అయినా ఇన్ఫర్మేషనల్ రెస్పాన్స్ కోడ్ కనిపిస్తుంది. 2xx. సో 2xx అంటే సక్సెస్ అన్నమాట.
అంటే ఇప్పుడు మీరు అమెజాన్.in ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. అమెజాన్.in అనే పేజ్ ఉంది అండ్ మీరు అది ఓపెన్ చేశారు. అప్పుడు 2xx 200 201 202 ఇలాంటి స్టేటస్ కోడ్స్ ఉంటాయి. టీఎక్స్ఎక్స్ అంటే 3xx అంటే రీడైరెక్షన్. సో రీడైరెక్షన్లో వచ్చేసి మీకు ఆ, ఒక పేజ్ ఓపెన్ చేశారు, అమెజాన్.in ఓపెన్ చేశారు, మీకు తెలియకుండా మీరు ఫేస్బుక్.inకి రీడైరెక్ట్ అవుతున్నారు. సో అలాంటి పేజ్లో రీడైరెక్షన్ అని అంటాం అనమాట. 3xx అంటే రీడైరెక్షన్, 4xx అంటే క్లయింట్ ఎర్రర్. సో మన సైడ్ ఇంటర్నెట్ లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేకపోతే సిస్టమ్ సరిగ్గా లేదు, నెట్వర్క్ మనమే ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతే దాన్ని 4xx క్లయింట్ ఎర్రర్. అది లైక్ ఎవరైతే మనం కరెక్ట్గా సెర్చ్ చేయాల్సింది కరెక్ట్గా సెర్చ్ చేయకపోతే క్లయింట్ ఎర్రర్ అని వస్తుంది. 5xx వచ్చేసి సర్వర్ ఎర్రర్. అంటే ఎవరైతే అది హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోతే దాన్ని సర్వర్ ఎర్రర్ అని అంటాం అనమాట. సో సర్వర్ ఎర్రర్, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్స్ మనం రెస్పాండ్ అవ్వలేనప్పుడు మనకి 5xx అనేది యూజ్ అవుతుంది. నా వాయిస్ వినిపించట్లేదా? మీరు స్క్రీన్ షేర్ చేయడం కానీ, లేకపోతే ఇలాంటివి ఏవైనా చెప్పాల్సినప్పుడు, అంటే ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఆర్ లైక్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ నీడ్స్ టు బి కమ్యూనికేటెడ్, ప్లీజ్ డూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. సో నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ 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 చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ వన్ వే కమ్యూనికేషన్. ఐ ఎక్స్పెక్ట్ యూ టు బీ టాకింగ్ డైలీ. ఇవాళ అడిగినట్టు ముందు క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగింది అని అడుగుతాను, అండ్ ఐల్ ఆల్సో బీ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో ఇది క్లాస్ రూమ్లో ఒక 50-60 స్టూడెంట్స్ ఉండి మీకు ఏం అర్థమైంది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయే క్లాస్ కాదు. యూ హ్యావ్ టు బీ టాకింగ్. ఇప్పుడని కాదు, మీరు రేపు ఆఫీస్కి వెళ్ళి మీరు వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్, యూ షుడ్ ఆల్సో బీ టాకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో అప్పుడు మాట్లాడాలి అంటే ఇప్పటి నుండి యూ హ్యావ్ టు టేక్ దట్ యాజ్ అ హ్యాబిట్ ఆర్ లైక్ మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్ అండ్ డూ ఇట్. సో నెక్స్ట్ అలానే మెథడ్స్ అని ఉంటాయి, హెచ్టిటిపి మెథడ్స్. సో మనం డేటాని వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నామా, డిలీట్ చేస్తున్నామా, లేకపోతే ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నామా అంటే మనం చేసే యాక్షన్ని బట్టి ఆ హెచ్టిటిపి మెథడ్ అనేది కూడా డిసైడ్ అవుతుంది అనమాట. సో కామన్ మెథడ్స్ వచ్చేసి గెట్, పోస్ట్, పుట్, హెడ్, డిలీట్ ఎక్సెట్రా. ఈ వీటి గురించి కూడా సపరేట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. డాస్ అండ్ డీడాస్ అంటే, డాస్ ఇస్ నథింగ్ బట్ డినైల్ ఆఫ్ సర్వీస్. అంటే ఒక సర్వీస్ ఉంది, లెట్సే ఒక అప్లికేషన్ ఉంది, దాన్ని మేము ఆ, ఒక హోస్టింగ్ అప్లికేషన్ ఉంది, లేకపోతే ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది. మీ బ్యాంక్లో ఉన్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే మీ బ్యాంక్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ అప్లికేషన్ త్రూ చేయొచ్చు అంటే మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ అప్లికేషన్ ఆ యాక్టివిటీస్ చేయడం కోసం మనకి పర్మిషన్స్ ఇవ్వట్లేదు, లేకపోతే సమ్ ఆర్ ది అదర్ రీజన్స్ వల్ల మనం ఆ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు ఆ టైప్ ఆఫ్ అటాక్స్ని డాస్ అటాక్స్ అని అంటాం అనమాట. అంటే ఏంటి, సర్వీస్ ఏదైతే ప్రామిస్ చేసిన సర్వీస్ ఉందో ఆ సర్వీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. సో అది ఓన్లీ వన్ బాట్ వల్ల, అంటే సర్వర్ ఓవర్వెల్మ్ అవ్వడం వల్ల, లేకపోతే టూ మెనీ రిక్వెస్ట్ వెళ్ళడం వల్ల ఈ యాక్టివిటీ అనేది జరిగితే దాన్ని డాస్ అటాక్ అని అంటాం అనమాట. డీడాస్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్. ఒక బాట్ ప్లేస్లో మల్టిపుల్ బాట్స్ ఒక సర్వర్ని కొలాప్స్ చేయడానికి, టూ మెనీ రిక్వెస్ట్ పంపించి ఒక సర్వర్ని కొలాప్స్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని డీడాస్ అటాక్ అని అంటాం. సో ఇవి కూడా అటాక్స్ మాడ్యూల్లో తెలుసుకుంటాం. వెబ్ ఆర్కిటెక్చర్, మనం ఒక బేసిక్ కాంపనెంట్స్, అంటే ఒక నెట్వర్క్ని మనం బిల్డ్ చేసుకున్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ద బేసిక్ కాంపనెంట్స్ దట్ వీఆర్ యూజింగ్, ఏం కాంపనెంట్స్ యూజ్ చేసి మనము ఏం కాంపనెంట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, వాటిని ఎలా మానిటర్ చేసుకోవాలి, బ్యాక్ ఎండ్లో ఏం వర్క్ అవుతాయి, ఫ్రంట్ ఎండ్లో ఏం వర్క్ అవుతాయి, దాని అలైన్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వెబ్ ఆర్కిటెక్చర్ లెవెల్లో చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్. సో మనకి సాక్ అనలిస్ట్ గా మనం వర్క్ చేసేటప్పుడు, అలర్ట్స్ మీద మనం వర్క్ చేసేటప్పుడు 4 సినారియోస్ ఉంటాయి. ఒక అలర్ట్ ట్రిగర్ అయినప్పుడు మనం దాని 4 సినారియోస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ట్రూ పాజిటివ్, ఇంకొకటి ట్రూ నెగిటివ్, ఇంకొకటి ఫాల్స్ పాజిటివ్, ఇంకొకటి ఫాల్స్ నెగిటివ్. నోట్ చేసుకోండి మీ రన్నింగ్ నోట్స్ లో. యాజ్ అ సెక్యూరిటీ అనలిస్ట్ ఆర్ సాక్ అనలిస్ట్ గా దేర్ ఆర్ 4 టైప్స్. సో ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్. సో వాట్ ఆర్ దీస్, ఆర్ ఈ ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్, లేకపోతే ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక బ్రీచ్ జరుగుతుంది, లేకపోతే ఒక అబ్నార్మల్ యాక్టివిటీ, ఒక సెక్యూరిటీ అలర్ట్ ఉంది అండ్ అది జనరేట్ అయింది.
జనరేట్ అయినప్పుడు మనకి కరెక్ట్గానే అంటే ఒక థ్రెట్ ఉంది అని లేకపోతే ఒక రిస్క్ జరిగే ఛాన్స్ ఉంది అని ఒక అలర్ట్ ట్రిగ్గర్ అయింది. అది నిజంగానే రిస్క్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఇంట్రూడర్ ఉన్నాడు మన యూజర్ అకౌంట్లోకి సైన్ ఇన్ చేయడానికి ట్రై చేశాడు. సో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఐపీ అడ్రస్ నుండి అన్ఎక్స్పెక్టెడ్ లొకేషన్ నుండి సైన్ ఇన్స్ చెక్ చేశామని మన సెక్యూరిటీ మానిటరింగ్ సిస్టమ్స్ డిటెక్ట్ చేసి ఒక అలర్ట్ జనరేట్ చేశాయి. అక్కడ నిజంగానే ఇంట్రూడర్ చేశాడు కాబట్టి దాన్ని మనం ట్రూ పాజిటివ్ అంటాం. అంటే ఏంటి, నిజంగానే మలీషియస్ యాక్టివిటీ జరిగే ఫేజ్ లో మనం దాన్ని ట్రూ పాజిటివ్ అని అంటాం అనమాట. అండ్ ట్రూ నెగిటివ్ అంటే ఏంటి అంటే అలర్ట్ జనరేట్ అవ్వలేదు. బికాస్ అక్కడ నిజంగానే థ్రెట్ కానీ లేకపోతే మలీషియస్ యాక్టివిటీ కానీ జరగట్లేదు. సో దెర్ ఈస్ నో థ్రెట్ ఆర్ నో మలీషియస్ యాక్టివిటీ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సో దెర్ ఈస్ నో అలర్ట్ విచ్ ఇస్ జనరేటెడ్. దట్ ఈస్ ఆల్సో ఫైన్. దాన్ని ట్రూ నెగిటివ్ అని అంటాం. సో నెక్స్ట్ ఫాల్స్ పాజిటివ్. ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఫాల్స్ అలార్మ్. ఇప్పుడు యూజరే లాగిన్ చేశాడు కానీ మనకి ఒక రాంగ్ లొకేషన్ నుండి ఒక అన్యూజువల్ లొకేషన్ నుండి సైన్ ఇన్ జరిగింది అని మనకు ఒక అలర్ట్ జనరేట్ అయింది. సో దాన్ని మనము అంటే యూజర్ లాగిన్ చేసినప్పటికీ కూడా అలర్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ అలార్మ్స్ ని అంటే ఫాల్స్ అలార్మ్స్ ని, అది జెన్యున్ యాక్టివిటీయే బట్ లైక్ మనకి ఫాల్స్ గా వచ్చింది. సో ఆ టైప్ ఆఫ్ ఫాల్స్ అలార్మ్స్ ని మనము ఫాల్స్ పాజిటివ్స్ అని అంటాం అనమాట. ఫాల్స్ నెగిటివ్ విచ్ ఇస్ వెరీ డేంజరస్. బ్యాక్ ఎండ్ లో ఒక మలీషియస్ యాక్టివిటీ ఆర్ ఒక థ్రెట్ జరుగుతూ ఉంటుంది. అది మనకి అలర్ట్ జనరేట్ చేయాలి మన సెక్యూరిటీ సిస్టమ్స్, కానీ అవి రికగ్నైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యి ఆ, మనకి అలర్ట్ జనరేట్ అవ్వలేదు. లేకపోతే అటాకర్స్ అనే వాళ్ళు చాలా సోఫిస్టికేటెడ్ గా వాళ్ళు వాళ్ళ అటాకింగ్ అనేది చేయడం వల్ల లేకపోతే వాళ్ళ మెకానిజమ్స్ అనేవి చాలా సోఫిస్టికేటెడ్ గా ఉండడం వల్ల ఈ మన అటాక్ డిటెక్టింగ్ స్ట్రాటజీస్ ని బైపాస్ చేసేయడం వల్ల కూడా మనకి అలర్ట్ అనేది జనరేట్ అవ్వలేదు. ఈ రెండు సినారియోస్ లో కూడా మనం దాన్ని ఫాల్స్ నెగిటివ్ అని అంటాం. అంటే ట్రిగ్గర్ అవ్వాల్సింది కూడా ట్రిగ్గర్ అవ్వకపోతే దాన్ని ఫాల్స్ నెగిటివ్ అని అంటాం అనమాట. విచ్ ఇస్ థ్రెట్, థ్రెట్ఫుల్ యాక్టివిటీ. సో థ్రెట్ ఉండి కూడా అలర్ట్ జనరేట్ అవ్వకపోతే మీకు సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ట్రూ పాజిటివ్ ఇస్ లైక్ రియల్ థ్రెట్ విచ్ ఇస్ డిటెక్టెడ్ కరెక్ట్లీ, అండ్ ట్రూ నెగిటివ్ ఇస్ నో థ్రెట్ నో అలార్మ్, అండ్ ఫాల్స్ పాజిటివ్ వచ్చేసి ఫాల్స్ అలార్మ్ యాజ్ ఇన్ థ్రెట్ ఈస్ నాట్ దేర్ బట్ లైక్ ఇట్ వాస్ డిటెక్టెడ్ యాజ్ అన్ అలార్మ్. నెక్స్ట్ ఫాల్స్ నెగిటివ్ వచ్చేసి దేర్ ఈస్ థ్రెట్ బట్ డిటెక్షన్ ఇస్ నాట్ హ్యాపెండ్. సో దాన్ని ఫాల్స్ నెగిటివ్ అని అంటాం అనమాట. రెడ్ టీమ్ బ్లూ టీమ్ గురించి చెప్పాను కదా. రెడ్ టీమ్ వచ్చేసి డిఫెన్స్ ఆఫెన్సివ్ టీమ్, బ్లూ టీమ్ వచ్చేసి డిఫెన్సివ్ టీమ్. మనం వర్క్ చేసేది బ్లూ టీమ్. రెడ్ టీమ్ వచ్చేసి పెన్ టెస్టింగ్ వనరబిలిటీ అసెస్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తారనమాట. కామన్ గా యూజ్ చేసే పోర్ట్స్, సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాము. సో అంటే మనము ప్రతి కమ్యూనికేషన్ కి ఒక ఎవ్రీ కమ్యూనికేషన్ విల్ హ్యావ్ అ సెపరేట్ పోర్ట్. ఇప్పుడు మీరు ఒక మెయిల్ సెండ్ చేసుకోవాలి అంటే ఎస్ఎంటిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తాము. మీరు ఫైల్స్ ఏవైనా ఫైల్ బేస్డ్ ఫైల్స్ ఉంటాయి కదా, వర్డ్ అవ్వచ్చు, ఈఎక్సీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాటికి మనము ఎఫ్టిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ఉంటుంది. సో ఇలా అంటే ప్రతి మనం చేసే యాక్టివిటీస్కి తగ్గట్టు మనం ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం. ఆ పోర్ట్ నెంబర్స్ ఏంటి, దేర్ ఆర్ 65,000 చేంజ్ ప్రోటోకాల్స్. సో వాటిలో మనం ఏది యూజ్ చేస్తాము అన్నది వి విల్ డిస్కస్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. నెక్స్ట్ వచ్చేసి చైన్ ఆఫ్ కస్టడీ. సో చైన్ ఆఫ్ కస్టడీ గురించి డిస్కస్ చేయాలంటే ఇట్స్ నథింగ్ బట్ లైక్ ఇప్పుడు ఒక యాక్టివిటీ జరిగితే ఆ యాక్టివిటీకి సంబంధించి మనం ఒక రిపోర్ట్ చేస్తాం. లేకపోతే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎవిడెన్సెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ చేస్తామన్నమాట. దాన్నే చైన్ ఆఫ్ కస్టడీ అని కూడా అంటాం అనమాట. సో ఇది ఎందుకు క్రియేట్ చేస్తామంటే మనకి లీగల్ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ చైన్ ఆఫ్ కస్టడీ ఇచ్చి దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, ఇది ఇట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది అని చెప్పడం కోసం మనం చైన్ ఆఫ్ కస్టడీ యూజ్ చేస్తాం. సిఐఏ ట్రయడ్. సో సిఐఏ ట్రయడ్ అంటే బేసిక్గా కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. వీ డిడ్ డిస్కస్ దట్ ఆల్రెడీ. వీలాన్ వర్చువల్ ల్యాన్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. సో మనం వీలాన్ అంటే వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంటే ఒక పర్టికులర్ సర్కిల్ ఆఫ్ నెట్వర్క్లో మనం కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ లో వీలాన్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. అంటే బేసిక్గా
ఒక నెట్వర్క్ ఉంది. డెలాయిట్ అనే ఒక ఆఫీస్ ఉంది. ఆ డెలాయిట్‌లోనే అన్ని సిస్టమ్స్‌కి కలిపి మనం నెట్వర్క్ అనేది సెండ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం కామన్‌గా యూజ్ చేసేది వీలాన్. సో, వీలాన్ ఏంటి అంటే పోర్ట్ నంబర్స్ అంటే స్విచెస్ ప్రకారం వర్క్ అవుతుందనమాట. అంటే ఏ సిస్టమ్‌కి ఏ డేటా వెళ్ళాలి, ఏ సిస్టమ్‌కి ఏ డేటా వెళ్ళకూడదు, ఇప్పుడు ఈ సిస్టమ్‌కి డేటా వెళ్ళాలా, వెళ్ళొద్దా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని సెండ్ చేస్తామనమాట. రౌటర్ ఏం చేస్తుంది? బేసిక్‌గా డేటా అనేది రౌట్ చేస్తుంది. అంటే ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్‌కి మనకి డేటా అనేది పంపించడం కోసం, అంటే కరెక్ట్ ఐపీ అడ్రస్‌కి పంపించడం కోసం మనం యూజ్ చేసే డివైసే రౌటర్. సో, రౌటర్ అనేది నెట్వర్కింగ్ లేయర్‌లో వర్క్ అవుతుందనమాట. అండ్ ఆహ్, డిఫరెంట్ నెట్వర్క్స్‌ని మన డివైస్‌లో ఉన్న ఆహ్, ఎండ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ నెట్వర్క్స్‌కి కనెక్ట్ అవ్వడం కోసం మనకి ఈ రౌటర్ అనేది యూజ్ అవుతుంది. సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్. సో, సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్స్ ఈస్ నథింగ్ బట్ ఒక స్టాండర్డైజ్డ్ ఫ్రేమ్‌వర్క్. అంటే ఇది 1, 2 పేజెస్ కాదు. ఒక 200, 300 పాలిసీస్. ఇప్పుడు మనకి లా ఎలా అయితే ఒక స్టాండర్డైజ్డ్ నెట్వర్క్ లాగా ఉంటుందో, సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్స్ కూడా సైబర్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేసినప్పుడు అలా. అంటే ప్రతి ఆర్గనైజేషన్ ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఫాలో అవ్వడం ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆహ్ సో, ఈ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ మీకెక్కడ యూజ్ అవుతుంది అంటే, మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేసుకుంటాయి. అంటే మీకు లెట్స్ సే ఇఫ్ దేర్ ఈస్ మీరు క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ అనుకోండి. వాళ్ళు ఒక సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేస్తారు. లేకపోతే మీరు మోస్ట్‌లీ మొబైల్ అప్లికేషన్స్ మీద యూజ్ చేస్తే ఒక సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్. మీరు మీ ఆపరేషన్స్ అన్నీ కూడా ఐటీ ఆపరేషన్స్ ఉన్నాయి. వాళ్ళొక సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్. ఇలా డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్ వాళ్ళు ఐ మీన్ లైక్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ వాళ్ళ డేటాని బట్టి, వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. So, any questions, queries, doubts, anything that you wanted to ask? I will be sharing the documents. I mean, like for those who are having ఎవరి దగ్గర అయితే నా నెంబర్ ఉందో whomsoever is having my number, just ping me so that like I'll be sharing the document. Refer to the document and get back to me if you are having any doubts. Okay? Yes, no, maybe. Am I audible? Yes, Shri. Okay. So, yep. Then thank you so much for joining. I hope you had a great day. I wish you will be having a great day ahead. Bye bye. Take care. Mm.